హలో! నమస్కారం అండి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న, చదువుకుంటున్న తమ పిల్లల తల్లిదండ్రులకు నేనిచ్చే ఓ చిన్న సలహా. మీరు మీ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకుంటూ, అధైర్యపడకుండా మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. విదేశాల్లో కొన్ని రూల్స్ మారిపోతున్నాయి. ఒక నియంత తనకిష్టం వచ్చినట్టు రూల్స్ అన్నీ మార్చేస్తున్నాడు. వాటి వల్ల మన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు టెన్షన్‌లు పడకుండా, మీ ఆరోగ్యాన్ని కాపాడకుండా జాగ్రత్తగా ఉండండి. భయపడి ఎవరు బకెట్లు తన్నేయకండి. అలా చేశారనుకోండి, మీ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడికొచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళటానికి నానా అవస్థలు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధైర్యంగా ఉండండి. వాళ్ళకి ఒక్కడే దేవుడు. మనకి ముక్కోటి దేవతలున్నారు. మీరంతా ఆ ముక్కోటి దేవతల్ని మొక్కుకొని వాళ్ళని మనసారా కోరుకుంటే ఆ ముక్కోటి దేవతలు వాళ్ళ దేశంలో ఉండే ఆ ఒక్కడి దేవుడిని కన్విన్స్ చేసి ఆ నియంత యొక్క మనసు మార్చేలా చేస్తాడు. నేను గ్యారంటీ. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండి మీ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకుంటూ ఎటువంటి టెన్షన్‌లు పడకుండా హాయిగా, ఆనందంగా ఉండండి. మన పిల్లల భవిష్యత్తే మనకి ముఖ్యమండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అందుకే చెప్తున్నా. బీ బ్రేవ్. మీ పిల్లల భవిష్యత్తుని తలెత్తుకొని గర్వంగా చెప్పుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. థ్యాంక్ యూ.